స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడబోతోంది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా రాబోతోంది. దసరా కంటే ముందే లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే రేపు శుక్రవారం రోజు ప్రత్యేక జీవో స్పెషల్ 42 బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక స్పెషల్ జీవో రేపు రిలీజ్ చేయబోతా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్డు సభ్యుడి నుంచి మొదలు పెడితే జడ్పీ చైర్పర్సన్ వరకు 42% రిజర్వేషన్లకు అనుగుణంగా రిజర్వేషన్లు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి వాటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రభుత్వం నిన్న బుధవారం వరకు స్థానిక ఆయా జిల్లాల అధికారులకు అయితే గడువు ఇవ్వడం జరిగింది. ఈ గడువు ఇచ్చిన ప్రకారం కలెక్టర్లు వాటిని ఏవైతే రిజర్వేషన్లు ఖరారైనాయో ఇప్పటికే 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్లకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అనే అంశం మీద నిన్న కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి నిన్న రాత్రి సీల్డ్ కవర్లలో వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖకు పంపించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ఇవాళ మొత్తం వాటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి అందజేయనుంది. ఏదైతే లోకల్ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయో ప్రభుత్వం వెంటనే రేపు శుక్రవారం రోజు జీవో రిలీజ్ చేసి ఆ తర్వాత వెంటనే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన వెంటనే ఫస్ట్ షెడ్యూల్ రాబోతూ ఉంది. షెడ్యూల్ తర్వాత నోటిఫికేషన్ వెలువడబోతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి దసరా కంటే ముందే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తే ఇదేదైతే సుప్రీంకోర్టు క్యాపింగ్ ఏదైతే ఉందో 50% కంటే మించకూడదని రిజర్వేషన్లు అనే క్యాపింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒకరిద్దరు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళు ఎవరైతే పిటిషనర్దారు ఉన్నారో వాళ్ళనే ప్రశ్నించింది. మీరు ఏ ఆధారంతో ప్రభుత్వం ఇంకా జీవోనే విడుదల చేయలే కదా, మీరు ఇప్పుడే పిటిషన్లు ఎట్లా వేస్తారు, పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను వాటి ఆధారంగా చేసుకొని ఎట్లా పిటిషన్లు వేస్తారు మీరు అంటూ వాళ్ళను ప్రశ్నించింది. ఏదైతే పిటిషన్లు వేశారో బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లకు విరుద్ధంగా దాఖలైనటువంటి ఆ 2 పిటిషన్లను నిన్న హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు శుక్రవారం ప్రభుత్వం స్పెషల్ జీవో 42% రిజర్వేషన్కి సంబంధించి స్పెషల్ జీవో రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా హైకోర్టుకు వెళ్తారా లేదా వెంటనే షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతాయా అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. అయితే మొదటగా ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలను గతంలో నిర్వహించినట్లుగానే 2 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల నుంచి మనకు సమాచారం అంతా ఉంది. దాంతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు, అట్లాగే ఇప్పుడు ఈ సెలవుల్లో ఉన్నటువంటి టీచర్లకు కూడా రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా వాళ్ళకు పోలింగ్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ బాక్సులతో సహా సర్వం సిద్ధమయ్యాయి. ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో వెంటనే నిర్వహించేందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ సంబంధించి స్పెషల్ జీవో విడుదల చేయడానికి కసరత్తు చేస్తూ ఉన్నది. ఆ జీవో విడుదలైన వెంటనే ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఎన్నికల సంఘం ఆ లేఖ పరిగణలోకి తీసుకొని వెంటనే షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ బట్టి ఈ దసరా కంటే ముందే ఈ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే సెప్టెంబర్ 30 లోపే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం పూర్తి చేయాలని హైకోర్టు గడువు విధించింది గతంలో. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు దగ్గరికి వెళ్ళి కొంత సమయం అడిగి అక్టోబర్ ఎండింగ్ కల్లా పూర్తిగా లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ స్పెషల్ జియోపై ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది, లేదంటే న్యాయపరమైన చిక్కులను లేకుండానే న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతనే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి జీవో ఇవ్వబోతుంది, లోకల్ బాడీ ఎన్నికలకు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.